అద్దంకిలో పెరికపాలెంలో ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. సుమారు 17 సంవత్సరాల క్రితం మృతురాలు ప్రియాంక బాలకోటేశ్వరరావులకు వివాహమైంది. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెను 10వ తరగతి పరీక్షా హాల్కు తీసుకెళ్లి తిరిగి వచ్చిన భర్త బాలకోటేశ్వరరావు ఇంటి వద్ద ఉన్న కుమారుణ్ణి తీసుకుని అదృశ్యమయ్యాడు. మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తె ప్రియాంకకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో వారి ఇంటికి వచ్చి పరిశీలించగా నిద్రపోతుందని లేపబోగా శవమై కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో భార్య ప్రియాంకపై అనుమానంతో పలుమార్లు గొడవలు జరగడం, ఇంట్లో సామాగ్రి అంతా చెల్లాచెదురుగా పడి ఉండడం, భర్త అదృశ్యం కావడం అంశాలను దృష్టిలో ఉంచుకొని బహుశా భార్యాభర్తలు తీవ్రంగా గొడవపడి హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సెంట్రీ కార్మికుడు భర్త బాలకోటేశ్వరరావు ఆచూకీ లభిస్తే తప్ప పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా బిడ్డని బాలకోటేశ్వరరావు నా అబ్బాయికి ఇచ్చి పెళ్లి 17 ఏళ్ల క్రితం పెళ్లి చేసాను సార్. అప్పుడు 2 లక్షల కట్నం బంగారం ఇచ్చేవాడిని. తర్వాత ఆ అబ్బాయికి సెంట్రింగ్ పని అయితే 11 లక్షలు పెట్టి సెంట్రింగ్ కొని పెట్టేవాడిని. మా కాడే ఉండి జాగ్రత్తగా బతుకుతూ ఉండాలండి. మా దగ్గరలో మా అమ్మ చనిపోతే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో నా బిడ్డల నిద్రను పెట్టి పూజలు వాళ్ళు పెట్టి అక్కడే ఉంటున్నామండి. మాది చిన్నప్పుడు రోడ్డు మీద అక్కడ ఉండి ఈ మధ్య అనుమానం వచ్చి పిల్లని మా దగ్గర ఉండేయకుండా మా పిల్ల మీద ఊరికే నిందలేస్తా, ఎవరో ఉండాలి అంటారు. నా బిడ్డను టార్చర్ చేస్తుంటే తీసుకొచ్చి ఒక వారం 10 రోజులు నా ఇంట్లో పెట్టుకున్నాక అత్త నా పిల్లవంటే నాకు ప్రాణం, నువ్వు ఎట్టగట్ట మావయ్యకి చెప్పి నా పిల్లాన్ని నన్ను కలుపని ఏడ్చి కాళ్ళు పట్టుకుంటే నువ్వు నా పిల్లని అనుమానిస్తుంటే నా పిల్ల ఎట్లా వచ్చి నీ కాడ కాపురం చేసిద్దంటే ఇంకెప్పుడు అలా చేయను, నాకు నా ప్రియాంక అంటే ప్రాణం, ఆ పిల్లని నేను పెళ్ళికి ముందే ప్రేమించాను, నాకు ప్రేమ అండి ప్రేమ 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 అని చెప్పి అట్లా చెప్పి మమ్మల్ని మాయ చేసి నా బిడ్డని తీసుకొచ్చి భోగి రోజు నా బిడ్డని ఈ ఇంట్లోకి తీసుకొని వచ్చాడండి అద్దెకి. మేము కూడా రాలేదు, వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే ఓకే అనుకున్నారు. పాలు పొంగించుకొని సామాన్ అయిపోయి తెచ్చేసాడు. మా ప్రియాంక ఆయన అమ్మాయికి టిఫిన్ తీసుకొచ్చి పెట్టాడు. అబ్బాయి నా మనవడికి కూడా భోజనం పెట్టి వాళ్ళు అక్కడే భోజనం చేసి ఈ అమ్మాయికి టిఫిన్ పెట్టి తీసుకొని ఇంటికి వచ్చాడు. పొద్దుటి నుంచి ఫోన్ చేస్తుంటే ఆ అబ్బాయి ఫోన్ ఎత్తట్లా 8 గంటల తర్వాత నుంచి. పొద్దున్న 5 గంటలకు ఎత్తాడు, 7 గంటలకు ఎత్తాడు. ఆ 2 సార్లు వాళ్ళ పాప 10th చదువుతుంది మా మనవరాలు. ఆ మనవరాలని స్కూల్ కాడ వదిలిపెట్టడానికి ఒకసారి తీసుకెళ్ళాడు స్టడీ అవర్. 7 గంటలకి ఇంటికి తీసుకొచ్చి పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చి పాలు ఆ పిల్లకి కాగబెట్టి ఇచ్చాను. ఆ పాలు కూడా తీసుకొచ్చి ఇచ్చినాక తాగినాక పాపను తీసుకొని వెళ్ళాడండి. ఎగ్జామ్ సెంటర్ కాడ వీళ్ళు ఎదురు పెట్టకూడదు, పేరెంట్స్ ఎదురు పెట్టకూడదు. ఆ ఆర్కిడ్స్ స్కూల్ సార్లే కారులో తీసుకు